సో, మనకి డ్రై ఫ్రూట్స్‌లో మనం స్పెసిఫిక్‌లీ ఒక్క డ్రై ఫ్రూట్ అయినా ఎవ్రీడే తినమని చెప్తాము. దాంట్లోకి మనం బాదం ఎలాగైతే ఎక్కువగా తింటామో, ఈ యాప్రికాట్ వచ్చేసి మనం రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా బావుంటది. ఎందుకు అంటే రీజన్ 1 వచ్చేసి ఎవరైతే కొంచెం ఐరన్ డెఫిషియన్సీలో ఉంటారో, కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్‌లో మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్‌లో ఐరన్ అనేది తగ్గిపోతూ ఉంటది. బికాస్ ఆఫ్ ఫిజియోలాజికల్ చేంజ్ వల్ల గూడా వాటిలో హెచ్‌బీ ఐరన్ అనీమియా అనేది వస్తూ ఉంటది ప్రెగ్నెంట్ లేడీస్‌లో. వీళ్ళకి అండ్ మనకు చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు మెనార్క్ స్టేజ్‌లో ఉన్నవారు గర్ల్స్ ఎవరైతే మెనార్క్ స్టేజ్‌లో ఉంటారో ఓవర్ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం ఐరన్ డెఫిషియన్సీ. అట్ ద సేమ్ టైమ్ మెనోపాజ్‌లో ఉన్న లేడీస్‌కి కూడా ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం తరచూ చూస్తూ ఉంటాము. వీళ్ళు ఐరన్ పెంచుకోవడానికి యాప్రికాట్ చాలా మంచిది. రోజు ఒక యాప్రికాట్ నానబెట్టుకొని కొంచెం దాన్ని నమిలి తిన్నా కూడా లేదు కొంచెము లడ్డూలా చేసుకొని తిన్నా గూడా చాలా మంచిది. ఐరన్ కోసం మనకి యాప్రికాట్ చాలా మంచిది. అట్ ద సేమ్ టైమ్ దాంట్లో ఫాస్ఫరస్ ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, కొంచెం బీపీ ఎక్కువున్న వాళ్ళకి పొటాషియం మనకు చాలా మంచిదనమాట. సో, పొటాషియం కోసం ఈ ఒక్క యాప్రికాట్ తిన్నా సరిపోతది. ఒక్క యాప్రికాట్ ఒక 10 గ్రామ్స్ ఉంటది. ఈజీగా ఒక యాప్రికాట్ ఒక డైలీ తినేయొచ్చు. వాళ్ళ హార్ట్ హెల్త్ కోసం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఉండే మైక్రో మినరల్స్ చిన్న చిన్న మైక్రో మినరల్స్ ఉంటాయి. మనకు సెలీనియం లాంటివి, మనకు కాపర్ లాంటివి, మన మెగ్నీషియం లాంటివి. ఇవి మన బాడీ ఫిజియోలాజికల్ ప్రాసెస్‌లో చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ డైజెషన్స్‌లో గానీ, ఫ్యాట్ డైజెషన్‌లో గానీ, మన కార్బోహైడ్రేట్ డైజెషన్‌లో గానీ, ఈ చిన్న చిన్న మైక్రో మినరల్స్ అవసరం. సెలీనియం చూసుకున్నా, దాని ఇంపార్టెన్స్ చూసుకున్నా, అయోడిన్ ఇంపార్టెన్స్ చూసుకున్నా, కాల్షియం ఇంపార్టెన్స్ చూసుకున్నా గూడా, ఇవి లేకపోతే గూడా మనకి ఈ డైజెషన్ ఇష్యూ అనేది వస్తూ ఉంటది. వీటన్నిటి నుంచి మనం అరికట్టుకోవాలంటే, ఒక్క ఆప్రికాట్ ఒక డేలో తింటే చాలా మంచిది. కొంచెం చిన్న పిల్లలనుకోండి డ్రై ఫ్రూట్ లడ్డూలాగా చేసుకుంటే అది వాళ్ళకి మిక్స్డ్ ఆఫ్ కొంచెం ఆల్మండ్స్, కొంచెం పిస్తా, కొంచెం గుమ్మడి గింజలు, కొంచెం నువ్వులతోని ఆప్రికాట్ మనకి బైండింగ్ లాగా ఆప్రికాట్‌ని వాడుకుంటే వాళ్ళకి పెరుగుదలలో హెల్ప్ అవుతది. వాళ్ళ ఐరన్‌ని మీట్ అవ్వడానికి హెల్ప్ అవుతది. కార్డియాక్ పేషెంట్స్‌కి వాళ్ళ హార్ట్ హెల్త్ కోసం హెల్ప్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఈ పెరిగే పిల్లలకి వెయిట్ గెయిన్‌కి గూడా హెల్ప్ అవుతది. సో, ఆప్రికాట్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి. ఒకటి బరువు పెరగడం చిన్న పిల్లల్లో ఆర్ హెల్తీ వెయిట్ గెయిన్‌కి హెల్ప్ అవుతది. ఐరన్ అనీమియా ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉందో వాళ్ళకి కావాల్సిన మైక్రో మినరల్స్‌తో పాటు ఐరన్ గూడా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ కొంచెం ఎవరైతే ఇండివిడ్యువల్స్ కొంచెము ఎల్డర్లీ పీపుల్ ఉంటారు. కొంచెం 50 ఏండ్లు, 60 ఏండ్లు దాటిన వాళ్ళకి కొంచెం తగ్గించి తింటే పర్లేదు. బికాజ్ వాళ్ళకి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటది. చూయింగ్ ప్రాబ్లమ్ అది కొంచెం గట్టిగా ఉండడం వల్ల నానేసినా కూడా కొంచెం చూయింగ్ ప్రాబ్లమ్ అనేది ఉంటది. అది వాళ్ళకి ఆ ఇబ్బంది లేదు అనుకుంటే వాళ్ళు గూడా తినొచ్చు. ఇబ్బంది కొంచెం నమిలి తినడం ఇబ్బంది అంటే అది మానేస్తే సరిపోతది. సో, ఆప్రికాట్ వల్ల ఐరన్ ఇంప్రూవ్ అవుతది. పెరిగే పిల్లలకి గ్రోత్